హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ వ్లాగ్స్ అండి. కందిపప్పు, కొంచెం ఉప్పు, పసుపు, నూనె వేసి పెట్టేసుకున్నాను. ములక్కాడలు, పచ్చిమిర్చి, అలాగే చింతపండు కూడా నానబెట్టుకున్నాను. అలాగే వంకాయ ఉల్లికారంకి కూడా చింతపండు నానబెట్టుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఈ చింతపండు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. కూర కోసం మూకుడు పెట్టేసుకున్నాను. స్టవ్ వెలిగించేసుకుని కూరకు కావాల్సిన నూనెని వేసేసుకుందాము. నూనె వేడెక్కాక చెంచాడు మినపప్పు, అలాగే ఒక చెంచాడు పచ్చిశనగపప్పు వేసుకుని ఒక చెంచాడు జీలకర్ర కూడా వేసుకోవాలన్నమాట. అవేమీ బాగా వేగక్కర్లేదండి, ఎందుకంటే మనం ముందే పోపు వేసేసాం కదా. వేసేసినప్పుడు కాయలు కూడా మనం ముక్కలు వేసేస్తాము, వంకాయ ముక్కలు వేసేసినప్పుడు ఆ ముక్కలతో పాటు వేగుతాయి. లేదంటే బాగా ఎర్రగా వేగిన తర్వాత ముక్కలు వేసామనుకోండి, పోపు మాడిపోతుంది. ఇదొక టిప్పు, మీరు అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా పోపు ముందు వేసినప్పుడు బాగా వేయించేసేయకండి. చాలామంది చేసే తప్పదే. చాలామంది వీడియోస్లో కూడా చూశానండి, ముందు ఆవాలు వేస్తారు. ఆవాలు మాడిపోతాయి కదండి. ఆవాలు ముందు వేసేస్తారు, తర్వాత శనగపప్పు, మినపప్పు వేస్తారు. కానీ నేను అలా వేయను. ముందు మినపప్పు, శనగపప్పు వేసిన తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి వేస్తానన్నమాట. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసేసుకుందాము. ఏ కూరకైనా తొందరగా ఉడకాలంటే ఉప్పు వేసుకోవాలి. చూసారు కదా, నేను కూరకు సరిపడా వేసేసాను. కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను. ఉల్లికార మిక్సీ పట్టేసుకున్నానండి. చక్కగా ఇప్పుడే మా టెర్రస్ గార్డెన్లో కోసుకొచ్చిన కరివేపాకు, మధ్యలో ముక్కల్ని వాటిని కలుపుకుంటూ ఉండాలి. లేకపోతే పప్పులు అడుగున ఉండిపోయాయి అనుకోండి, మాడిపోతాయి అన్నమాట. అందువల్ల కలుపుకుంటూ ఉండాలి, మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అప్పుడు ఏంటవుతుందంటే కాయల్లో ఉండే తేమ చేరి పప్పులు మాడిపోకుండా ఉంటాయి అన్నమాట. కూర బాగా ఉడుకుతుంది. కసిని నీళ్లు పోసించుదాము. మగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు మనం పప్పుచారు చేసుకుందాము. అయితే మనము ములక్కాడలు, పచ్చిమిర్చి అవన్నీ కూడా కలిపి పెట్టేసాం కదండి కుక్కర్లో. అయితే అవి పైన వేసాను కాబట్టి అవి తీసి గిన్నెలోకి వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత పప్పుని ఎనుపుకుందామని చెప్పి, అది ఫ్రెండ్స్
బాగా చిక్కగా ఉంది, ఉడికిపోయింది. చూపించడం కుదరదు కదండి, అందుకోసం అని చెప్పి పప్పుతోటి గరిటెతోటే పప్పుని ఎనిపేస్తున్నాను. ఎనిపేసేసి గిన్నెలోకి మార్చేసుకుంటున్నాను అనమాట. ఏ గిన్నెలో అయితే వండబోతున్నామో ఆ గిన్నెలోకి మార్చేసుకున్నాను అనమాట. చింతపండు పిసికి పోసుకుని కరివేపాకు, ఉప్పు, పసుపు, అలాగే మొన్న సాంబార్ పొడి కొట్టాను కదా, అది ఉందండి, కొంచెం అది వేస్తున్నాను. సాంబార్ పొడి ఒక చెంచాడు వేస్తున్నాను. ఉడికించేసుకున్నాను ఇంకో స్టవ్ మీద. చూసారా మగ్గుతోంది. ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి. ఇప్పుడు ఉల్లికారం వేసేసుకుందాము. చింతపండు నానబెట్టి నీళ్ళు ఉన్నాయి కదండి, ఇందులో పోసేసుకుని ఇంకండి మనం అన్నీ వేసేసాం కాబట్టి, ఈ ఉల్లిపాయ గుజ్జు కూడా వేసేసాం కాబట్టి కూర రెడీ అయిపోయినట్టే. ఈ ఉల్లిపాయ పచ్చివాసన పోయేదాకా ఉడికించుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. పప్పుచారుకి పోపు పెట్టేసుకుందాము. కొంచెం నూనె వేసుకుందాము.
ఇంకొక ఇంగ్రీడియంట్ మర్చిపోయానండి పప్పుచారులో వేయడం, బెల్లము. ఆవాలు, జీలకర్ర, ఇంగువ, నేను ఒక 3 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. వేగిపోయింది, కూర మగ్గిపోయిందండి, పులుసు కూడా ఉడుకుతోంది. కొంతసేపు మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేద్దాము. మూత పెట్టేసి డిష్ అవుట్ చేసుకుందాం. ఇది ఫ్రెండ్స్, వెనకాల కుక్కర్లో రైస్ పెట్టేసుకున్నాను. యమ్మీ వంకాయ ఉల్లికారం కూర, ములక్కాడ వేసిన పప్పుచారు సూపర్గా తయారై. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.